జనసేనకు రాజీనామా చేసిన పోతిన వెంకట్ మహేష్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీట్ల ఎంపిక విధానాలపై అనేక అనుమానాలున్నాయన్నారు. జనసేనలో పనిచేసే వారికి సీట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మా గొంతులు కోస్తుంటే ఆ నొప్పి మాకు తెలుస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనకు విధేయులుగా ఉంటే రాజకీయ భవిష్యత్తును నరకేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ కన్న తల్లిగారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి. నా తల్లిని దూషించారు, మీరు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా, సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన పార్టీని కాదు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి, దేనికి త్యాగం చేయాలి, ఆ అవసరం ఏమొచ్చింది? సమాధానం చెప్పండి. నేను ఒక్కనే త్యాగం చేస్తే సరిపోతుందా? 21 సీట్లు 22 తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట? కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? పోనీ దీనికి సమాధానం చెప్పండి. జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా? ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. చివరగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవెరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారనుకున్నాం, మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కల్లో కూడా ఊహించాలి. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? రాజధానిలో జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకో.